జయలక్ష్మి నారాయణ మిథున రాశికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అయితే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆశ్చర్యకరమైన అనుభవాలతో పాటు చక్కటి లాభాలు, అలాగే ధన సంపాదన బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. లాంగ్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే అనూహ్యమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అనూహ్యమైన సంఘటనల వల్ల మన ప్రాణాలు, అలాగే మన తోటి వారి యొక్క ప్రాణాలని కాపాడుకునే అవసరము మనకు ఉంటుంది. కాబట్టి అందుకని లాంగ్ ట్రావెల్స్ చేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు ఆదాయం పెరుగుతుంది, అలాగే పొదుపు సాధ్యమవుతుంది. ఇదే ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం మీకు మిథునంలో మీకు గురువు ఉండడం వల్ల కొంత కష్టాలు, నష్టాలు, అలాగే గౌరవానికి కొంచెం ప్రమాదము వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకని ఉద్యోగపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా కలహాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ పరంగా ఎక్కువగా మాట్లాడకుండా అందరితో చక్కగా మాట్లాడడం ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అయితే మొత్తంగా వీరికి ఆర్థిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక విభాగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మార్చి తర్వాత కెరియర్లో మార్పులు జరుగుతాయి. ఈ సంవత్సరం మొదట్లో ఖర్చులు ఉంటాయి. జూన్ తర్వాత ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జూన్ తర్వాత గురువు 2వ స్థానంలోకి రావడం వల్ల ఇంకొంత వీరికి ఏంటి అంటే కనుక ఉద్యోగపరమైన బాధ్యతలు పెరిగి అలాగే ఆదాయం పెరిగే అవకాశము ఉంటుంది. కొత్త బాధ్యతలు రావడము, ట్రాన్స్ఫర్స్ అవకాశము ఉంటుంది. తర్వాత జూన్ తర్వాత ఆదాయం రెట్టింపు అయ్యి బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కాబట్టి జూన్ దాకా కాస్త జాగ్రత్తలు వహించండి. ఇదే కాకుండా ఈ కాలం మనకి ఏంటి అంటే వృధా సంచారము చేయకండి, వృధా ధన వ్యయాన్ని చేయకండి. కాబట్టి మీకు ఆరోగ్యము, తర్వాత లాంగ్ ట్రావెల్స్, ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా చూసుకోండి. మీ బాసెస్ తోటి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా మాట్లాడకండి. అయితే వీటినన్నిటి నుంచి తప్పించుకోవడానికి నిత్యం సుదర్శనాష్టక పారాయణం లేదా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మీకు విశేషమైన లాభం కలుగుతుంది. ఎక్కడైనా లాంగ్ ట్రావెల్స్ చేయాల్సి వస్తే కనుక నరసింహ కవచ పారాయణాన్ని చేసి బయలుదేరండి. అప్పుడు మీకు ఆయన మృత్యువుకే మృత్యువు కాబట్టి ఎలాంటి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. కాబట్టి మీరు ఈ పారాయణం చేసి సౌఖ్యాన్ని పొందండి. మళ్ళీ మనము కర్కాటక రాశితో కలుద్దాం. జయలక్ష్మి నారాయణ.